అటుకులతో ప్రసాదం, అటుకుల అమృతం. ఎప్పుడు ఒకే రకమైన ప్రసాదం కాకుండా అటుకులతో ఇలా ప్రసాదం ట్రై చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర ఫుడ్. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ఒక జల్లెడలో ఒక కప్పు అటుకులు వేసుకొని జల్లెడ పట్టండి. దాంతో డస్ట్ అంతా కూడా సన్నగా ఉన్న పొడి అంతా కూడా రాలిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి వేడి చేయండి. అందులో మీకు కావాల్సినన్ని డ్రై నట్స్ వేయించి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అంత కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ క్యాష్యూ నట్స్ వేసుకోండి. అలాగే బాదం ముక్కలు, పిస్టాషియోస్ వేసుకుంటాను. మీరు మీకు కావాల్సిన డ్రై నట్స్ని వేసుకోవచ్చు. వీటన్నిటిని లో ఫ్లేమ్ మీదనే 1 నిమిషం పాటు వేయించండి. మంచి సువాసన వరకు వచ్చేంత వరకు వేయించి ఇందులో ఒక అరకప్పు ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను. మీకు కనుక ఫ్రెష్ కొబ్బరి దొరికితే తురుము వేసుకోండి. వీటిని కూడా నేతిలో 1 నిమిషం పాటు వేయించి మనం రెడీ చేసి పెట్టుకున్న అటుకులని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. అటుకులన్నీ కూడా వేగేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి మరో కాసేపటి వరకు అవంతా కూడా చల్లారేంత వరకు గరిటె తిప్పుతూనే ఉండండి. అటుకుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది సులువుగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా పండగలప్పుడు ఎన్నో పనులు చేసి అలసిపోతారు, ఆకలి మందగిస్తుంది. అలాంటప్పుడు అటుకులు మంచిగా అరిగి బలాన్ని ఇస్తుంది. అటుకులన్నీ చక్కగా వేగాయండి, చల్లారిపోయాయి కూడా. దీన్ని తీసి ఇప్పుడు పక్కన పెట్టి బెల్లం పాకం రెడీ చేద్దాం. దానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 కప్పు నీళ్ళు పోయండి. అవి మరుగుతుండగా 3/4 కప్పు బెల్లం వేయండి. కప్పు అటుకులకి 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా ఎక్కువగా తక్కువగా తీసుకోండి. బెల్లం అంతా కరిగి ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. బెల్లంలోని ఐరన్ మన శరీరంలోని రక్తహీనత నుంచి కాపాడుతుంది. అలాగే బెల్లము డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, బౌల్ మూమెంట్ని రెగ్యులేట్ చేస్తుంది. పాకం రెడీ అయిందండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల మిక్చర్లో కొద్దిగా ఈ పాకం పోసుకుంటూ అటుకులన్నీ చక్కగా కోట్ అయ్యేంత వరకు పోసి కలపండి. మీరు బెల్లానికి బదులుగా పంచదారను కూడా యూస్ చేయొచ్చు. అయితే బెల్లం ఈజ్ గుడ్ ఆప్షన్, మనకు ఐరన్ వస్తుంది. సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో అయిపోయే ప్రసాదం ట్రై చేయండి. అటుకుల అమృతం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్యూన్ ఆన్ ఫర్ మోర్ రెసిపీస్.